నమస్తే మాస్టర్స్. మనం 'సోల్ లెసన్స్ అండ్ సోల్ పర్పస్' అనే పుస్తకాన్ని చదువుకుంటున్నాం. ఇది సోనియా చుగత్ గారు రాసారండి. అండ్ ఇదేంటంటే 'ఎమిసరీస్ ఆఫ్ థర్డ్ రే' అనే లైట్ బీయింగ్స్ నుంచి ఛానెల్ అయినటువంటి మెసేజ్ అన్నమాట. సో, ఇవాళ మనం లెసన్ నంబర్ 16లో ఉన్నాం. టాంపర్ యువర్ ఇగో. సో, మన ఇగోని బ్యాలెన్స్‌లో ఉంచుకోవడం, అదుపులో ఉంచుకోవడము అన్న దాని గురించనమాట. మన మన ఈరోజు పాఠం. అయితే నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాము. అండ్ ఒక 2 ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసుకున్నాము. సో, ఎలా మన ఇగో అనేది. అంటే 'సోనియా చుకెత్' గారు తన అంటే ఒక స్పిరిచ్యువల్ కొలీగ్ అయిన ఆథర్ ఇద్దరు కలిసి ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు తన ఇగో ఎంతగా తన అహం అనేది ఎంతగా దెబ్బతినింది. అండ్ దాన్ని ఇమ్మీడియేట్‌గా తను ఏంటి అంటే తన హయ్యర్ సెల్ఫ్‌కి సరెండర్ చేసి తను ఇమ్మీడియేట్‌గా ఎలా బయటపడగలిగింది. అండ్ ఇంకొకటేంటంటే ఒక ఎలక్ట్రీషియన్ గురించి అండ్ నైబర్‌హుడ్‌లో వేరే వాళ్ళ ఇంట్లో తను అంటే నేను మీ అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారనమాట. మా ఇంటికి చేసి పెట్టగలవా? నువ్వు చాలా పనివాడివి కదా! చాలా పనిమంతుడివి కదా! అని చెప్పేసి. సో, అప్పుడేంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధ కొన్ని సంవత్సరాలైనా కానీ ఒక చాలా చిన్న విషయం. ఆ చిన్న విషయాన్ని కొన్ని సంవత్సరాలైనా గానీ దాన్ని వదిలిపెట్టకుండా ఎందుకంటే వాళ్ళ అహంభావం దెబ్బతినింది కాబట్టి, చాలా కాలమైనా కానీ ఇంకా ఆ బిటర్‌నెస్‌తోని క్యారీ చేసుకుంటూ మొహమొహాలు చూసుకోలేకుండా ఎలా ఉన్నారు అని. సో, ఈ ఇగో అనేది మనల్ని ఎలా తీసుకెళ్తుంది? ఎక్కడి దాకని తీసుకెళ్తుంది? అప్పటిదాకా మంచిగున్న సిట్యుయేషన్‌ని ఎలా కంప్లీట్‌గా చెడుగా మార్చేస్తుంది? చక్కగా ఉన్న బాంధవ్యాల్ని ఎలా మార్చేస్తుంది అని 2 ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా! సో, లెట్స్ కంటిన్యూ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ టుడే. ఓకేనా? I have a client who is very ambitious about selling real estate and has made quite a nice living at it as well as well as a name for herself. But rather than the kickback and enjoy wonderful profession, her ego never lets her rest. She starts her morning at 7 a.m. and works until midnight for 7 days a week. The minute she hears about the another realtor doing well, she takes it so personally and takes it as a personal challenge and immediately sets about seducing his or her clients. This woman is married but can't take a moment to relax with her husband for the fear that she would lose control of her business. Her ego is more addicted to being number one rather than being happy. Every 6 months or so, she comes up to my office, richer every time, but also very exhausted, anxious, and isolated. She lets her hubris run amok. It's running her life. Um, an unrestrained ego can do that. So she lost touch with her spirit and now is paranoid that everything she's built up will be taken from her. సో ఏంటి అంటే సోనియా చక్రవర్తి గారి దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారనమాట. తనంట రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారట. ఆమె అంటే షీస్ ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ అంటే రియల్ ఎస్టేటర్. అట్ ద సేమ్ టైమ్ తను చాలా అంటే అద్భుతంగా దాని నుంచి మనీ గూడా మేక్ చేస్తోంది. బట్ స్టిల్ ఏంటంటే తనకి ఏనాడు కూడా ఒక సంతృప్తి అన్నది లేదనమాట. పొద్దున్న 7 గంటలకు మొదలెట్టిందంటే అంటే మిడ్‌నైట్ అయ్యేదాకా కూడా ఇంకా కంప్లీట్‌గా వీటి మీదే వర్క్ చేస్తూ అండ్ 7 డేస్ అంటే ఒక్కరోజు కూడా సెలవు లేదనమాట. అండ్ తనకి గనక చెవిన పడిందనుకోండి, వాళ్ళు చాలా చేస్తున్నారు బిజినెస్ అని. ఇంక వెంటనే ఆమేంటంటే అది చాలా పర్సనల్‌గా తీసేసుకొని ఇంక ఇమ్మీడియేట్‌గా ఏంటంటే ఒక పర్సనల్ ఛాలెంజ్ నాకు వాళ్ళు ఛాలెంజ్ అన్నట్టుగా అనమాట. తిను ముందుకొచ్చి ఛాలెంజ్ విసురుతున్నారన్నట్టుగా అది పర్సనల్‌గా తీసేసుకుని ఆ ఛాలెంజ్ ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తుందంటే, తన దగ్గరికెళ్ళే క్లయింట్స్‌ని కూడా తిను అట్రాక్ట్ చేయడానికి చాలా విపరీతంగా ప్రయత్నిస్తూ ఉంటుందనమాట. తను మ్యారేజ్ చేసుకుంది. అయినా కానీ ఒక్క నిమిషం కూడా తీరిక ఉండదనమాట. జస్ట్ రిలాక్స్ అవ్వడానికి, వాళ్ళ హస్బెండ్‌తో గడపడానికి కానీ, అండ్ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఆమెకొకటే భయం అనమాట. అంటే తన బిజినెస్ ఎక్కడ కోల్పోతాను అని చెప్పి. సో, ఆమె ఇగో ఏంటి అంటే, తనని ఏనాడు కూడా సంతోషం పడనివ్వలేదనమాట. అండ్ ఎప్పుడు కూడా ఏంటంటే, ఒక గోల్ తర్వాత ఇంకొక గోల్, ఇంకొక గోల్ తర్వాత ఇంకొక గోల్ అని చెప్పి, ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు ఎదగాలని చెప్పి, తననెప్పుడు అంటే పరిగెట్టేలా చేస్తుందే కానీ, ఎప్పుడు కూడా అసలు తను పొందిన దానికి ఆల్రెడీ తను ఎంత సక్సెస్ సాధించింది, ఎంత వండర్‌ఫుల్‌గా ఉంది తన బిజినెస్ అన్న దాని గురించి చూసుకొని ఏ రోజు కూడా సంతృప్తి పొందలేదనమాట. అండ్ ఏంటి అంటే ప్రతి 6 నెలలకి సోనీ సుగత్ గారి దగ్గరికి రీడింగ్‌కొస్తదనమాట. కానీ రీడింగ్‌కొచ్చిన ప్రతిసారి గూడా ఆమేంటంటే ప్రతి 6 నెలలకి ఆమొచ్చినప్పుడు ఇంకా తనున్న అంటే ఫైనాన్షియల్ స్టేటస్ కంటే ఇంకొంచెం రిచ్‌గానే వచ్చేదనమాట. కాకపోతే అండ్ ఎంత రిచ్‌గా వచ్చేదో అట్ ద సేమ్ టైమ్ అంత ఎగ్జాస్టెడ్‌గా, అంత యాంగ్షియస్‌గా, అంత ఐసోలేటెడ్‌గా అంటే లోన్‌లీనెస్‌తో ఉంటూ ఉండేదనమాట. సో, ఇదంతా కూడా ఒక అదుపు లేనటువంటి ఇగో. సో, ఏంటి అంటే ఎప్పుడైతే మనం అంటే ఎప్పుడైతే గనక మనకి అదుపు లేనటువంటి ఇగో ఉంటుందో, మనం ఆత్మ స్వరూపులమనే అసలు కంప్లీట్‌గా మర్చిపోతాం అన్నమాట.
ఇక్కడ నాకు యాక్చువల్‌గా 'అన్‌టెథర్డ్ సోల్' బుక్‌లో నుంచి ఒక పాయింట్ గుర్తొస్తుందనమాట. అంటే మనము యాక్చువల్‌గా ఆహ్, అంటే వి ఆర్ ఎనర్జీ బీయింగ్స్. మరి మనము ఏంటి అంటే బయటున్న ప్రపంచాన్ని మన లోపలికి ఎలా తీసుకుంటాము అంటే గనక ఈ 5 సెన్స్ ఆర్గాన్స్‌తో కదా! సో, ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ దే ఆర్ ఆల్‌వేస్ ఏంటంటే మనం మెలుకున్నంత సేపు గూడా అవి చాలా యాక్టివ్‌గా ఉంటాయి గదా! సో, అన్నీ చూస్తూ ఉంటాయి, వింటూ ఉంటాయి, టేస్ట్ చేస్తూ ఉంటాయి, టచ్ చేస్తూ ఉంటాయి. అన్నిటికి తాలూకా మెమరీ పవర్ చాలా మటుకు మనకుంది. అసలంతా గూడా. సో, ఏంటి అంటే ఆహ్, హ్మ్. ఎప్పుడు గూడా ఈ 5 సెన్స్ ఆర్గాన్స్‌తో మనం ఎనర్జీని అవి ఏం చేస్తూ ఉంటాయంటే 5 సెన్స్ ఆర్గాన్స్ అవి తీసుకున్న ఇన్ఫర్మేషన్‌ని అది ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి లోపలికి పంపిస్తూ ఉంటాయన్నమాట. సో, ఎనర్జీ అనేది ఎప్పుడు గూడా మన ద్వారా ఫ్రీ ఫ్లో అయిపోతూ ఉండాలని, అంటే చూసిన విషయాలని చూసినట్టుగా ఇమ్మీడియేట్‌గా ప్రాసెస్ చేసి పక్కకు పెట్టేసేయాలన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ మొమెంట్ అంటారు. అంటే ఒక రోడ్డు మీద మనము కార్ వేసుకొని వెళ్ళిపోతున్నాం అనుకోండి. పాస్ అయ్యే చెట్లను చూస్తాము. పాస్ అయ్యే అంటే ట్రాఫిక్ సిగ్నల్స్‌ని చూస్తుంటాం. పాస్ అయ్యే రోడ్స్‌ని చూస్తుంటాము. పాస్ అయ్యే వెహికల్స్‌ని చూస్తుంటాము. అవలాగే మన మనసుతో స్థిరంగా ఉండిపోతున్నాయా? లేదు, లేదు. అవి పాస్ అయిపోతూనే ఉన్నాయి కదా! దట్ ఈస్ నథింగ్ బట్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ మొమెంట్ అంటారనమాట. అంటే అవి ఎలా పాస్ అయిపోతున్నాయో యథాతథంగా వాటిని ఎలా స్వీకరిస్తున్నావో అవలాగా ప్రాసెస్ చేసి నువ్వు పంపించేస్తూ ఉంటావనమాట. సో, ఏం చెప్తారంటే మన యొక్క అంటే మనము టీవీ చూస్తున్నప్పుడు సాధారణంగా ఏదైనా ఒక మూవీ చూస్తున్నప్పుడు మన సెన్స్ ఆర్గాన్స్ అన్నీ గూడా అంటే మేజర్ సెన్స్ ఆర్గాన్స్ లైక్ మన కళ్ళు అండ్ మన చెవులు మాత్రము చాలా అటెంటివ్‌గా అందులో మూవీని చూస్తూ ఉంటాయి. ఈ 2 మేజర్ సెన్స్ ఆర్గాన్స్‌ని చూస్తుంటేనే కొన్నిసార్లు ఒక ఇంట్రెస్టింగ్ మూవీ ఒక చాలా చక్కటి అసలు చాలా వెల్ మేడ్ మూవీ ఒకటి చూస్తున్నాం అనుకోండి. మన ఈ 2 సెన్స్ ఆర్గాన్స్ వర్క్ చేస్తేనే మనం ఆ మూవీలో కంప్లీట్‌గా లీనమైపోయి కొన్ని కొన్ని సార్లు మనం అందులో ఉన్న ఒక క్యారెక్టర్‌ని పిక్ చేసుకొని అసలు ఇలా చేస్తావా? అలా చేస్తావా? అని కొన్ని సార్లు ఆ మూవీ అయ్యేదప్పటికి ఏదైనా ఎమోషనల్ సీన్స్ వస్తే కళ్ళమ్మట నీళ్లు పెట్టేసుకుంటాం. ఏదో మనకేదో జరిగిపోతోంది. లేదంటే గనక మన మన పక్కనోడికి ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా కళ్ళమ్మట నీళ్లు పెట్టేసుకుంటాం. సో, మన సెన్స్ ఆర్గాన్స్ అంతలాగా దే విల్ పుల్ అస్ ఇంటూ ద డ్రామా అన్నమాట. సో, ఎందుకు మన యొక్క సోల్ సెల్ఫ్‌ని మనం తెలుసుకోలేకపోతున్నాము అంటే గనక, మన సెన్స్ ఆర్గాన్స్ ప్రతిసారి కూడా మనని అంత అద్భుతంగా మన సెన్స్ ఆర్గాన్స్ అన్నీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కేవలం టీవీ వాచ్ చేసేటప్పుడు కేవలం నీ కళ్ళు, నీ చెవులు మాత్రమే వర్క్ చేస్తుంటే, నువ్వంతా లీనమైపోయినప్పుడు, నీ ఎంటైర్ సెన్స్ ఆర్గాన్స్, నీ థాట్స్, నీ ఎమోషన్స్‌కి కంప్లీట్‌గా బానిసలైపోయినప్పుడు అప్పుడు నువ్వు నీ ఇగోతోనే నిన్ను ఐడెంటిఫై చేసుకుంటావు కానీ, అసలు నువ్వు నీ సోల్ సెల్ఫ్ అన్నది, నీ డివైన్ స్పిరిట్ అనేది అసలు నువ్వు కంప్లీట్‌గా మర్చిపోతావంట మనము. అందు గురించి ఏదైనా ఎమోషనల్ ట్రిగ్గర్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే, ఆ ఎమోషన్స్‌తో కంప్లీట్‌గా క్యారీ అవే అయిపోకుండా, అంటే మన కాన్షియస్‌నెస్ కంప్లీట్‌గా అందులో ట్రాప్ అయిపోనివ్వకుండా, ఎప్పుడైతే ఇఫ్ యూ కీప్ రిమైండింగ్ యువర్‌సెల్ఫ్ దట్ ఐ యామ్ డివైన్ స్పిరిట్. నేనొక సోల్. నా థాట్స్ నేను కాదు, నాకొచ్చే ఎమోషన్స్ నేను కాదు, నా పర్సనాలిటీ నేను కాదు, నా బిహేవియర్ నేను కాదు అన్న జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని వెన్ వి కీప్ సెంటరింగ్ అవర్ సెల్ఫ్ అప్పుడు మనం ఏంటి అంటే ఈ పాసయ్యే ప్రతి ఆలోచనని, పాసయ్యే ప్రతి ఎమోషన్‌ని కూడా ఒక సాక్షిభూతంగా చూడగలిగినప్పుడు మనం వి కెన్ లెట్ ఎవ్రీథింగ్ పాస్ ఇన్ అవర్ లైఫ్ అన్నమాట. ప్రతి ఒక్కటి పాస్ అయిపోతుంది అని జెప్పేసి చెప్తారనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేశారు. సో, ఏంటి అంటే ఇగో ఏం చేస్తదంటే మన సెన్స్ ఆర్గాన్స్. సో, మన కాన్షియస్‌నెస్‌నంతా కూడా ఈ ఈ ఈ కాన్షియస్‌నంతా కూడా ఈగోనెస్‌లోని ట్రాప్ చేసేస్తదనమాట. ఈగో ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ థాట్స్. ఇట్స్ ఎ బిలీఫ్ సిస్టమ్. మన చిన్నతనం నుంచి సమకూర్చుకున్నటువంటి బిలీఫ్ సిస్టమ్స్ అనమాట. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఈగో. సో, దాని యొక్క క్రూడ్ ఫార్మ్ ఏంటి? థాట్స్ అనమాట. సో, ఎప్పుడైతే మనం ఆలోచనలో వెన్ వి బై ఇంటూ దోస్ థాట్స్ సో, ఎవరైనా ఒపీనియన్స్ చెప్తారు నీ గురించి, నీకు చేత కాదబ్బా! నువ్వు చేతకాని దానివి అన్నారనుకో, అవును. నేను చేతకాని దాన్నే. అందులోకి ఇఫ్ యూ ఆర్ బయింగ్ ఇంటూ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ మనం కంప్లీట్‌గా ఇగోతో ఎళ్ళిపోయామనుకోండి, అసలు మనం ఎవరము యాక్చువల్‌గా? మనం మనం ఎంత శక్తి సామర్థ్యం కలిగిన వారము? వి ఆర్ డివైన్ ఇమ్మోర్టల్ బీయింగ్స్ అని మనకు తెలుసు. అంటే మన నిజ స్వరూపం అదని పుస్తకంలో చదువుకున్నాం. థియరిటికల్‌గా చదువుకున్నాం. ఎట్ ది సేమ్ టైమ్ ధ్యానం చేస్తూ మనం ప్రాక్టీస్ కూడా చేస్తున్నాం. బట్ స్టిల్ వేరే వాళ్ళ ఒపీనియన్స్‌కి, వేరే జరిగే ఎమోషన్స్‌కి, అంటే మన బుర్రలో జరిగే థాట్స్‌కి ఏంటంటే, అందులోకి మన కాన్షియస్‌నెస్ అంతా ట్రాప్ అయిపోయి, మనం ఏంటంటే సమ్‌టైమ్స్ ఎంత కష్టంగా ఉంటదంటే, ఒక అద్భుతమైన మూవీ చూస్తున్నప్పుడు అలా క్యారీ అయిపోతూ, ఒక్క నిమిషం కూడా బ్రేక్ అయ్యి మనం పక్కకి తిరిగి చూడటానికి కూడా మనం ఎలా అయితే ఇష్టపడమో, మన ఇగోలో ట్రాప్ అయిపోయినప్పుడు మనం అంతలాగా అందులో మునిగిపోతాం అనమాట. ఆ మాయ. అదే మాయ. ఆ మాయలో మునిగిపోయి అదే మనం అనుకుంటాం అనమాట. బట్ అది మనం కాదు. సో, ఏంటి అంటే ఇగో అంత అద్భుతంగా ట్రాప్ చేస్తూ ఉంటదనమాట మనల్ని.
So an unrestrained ego can do that. She lost touch with her spirit and now is paranoid that everything she's built will be taken from her. సో ఏంటి అంటే తను కంప్లీట్‌గా ఈగోలో నేను వాళ్ళని బీట్ చేయాలి, వీళ్ళని బీట్ చేయాలి, ఇంత సంపాదించాలి, అంత దేనికోసం? అన్న ఒక క్వెషన్. అసలు నేనెవరు? అన్న క్వెషన్ ఒక్కసారి గనుక తను వేసుకోగలిగితే, తను తరచి చూసుకోగలిగితే, ఇంతలాగా ఆమె బాధపడాల్సిన అవసరం లేదు. సో ఆమె ఏంటంటే ఆ ఈగోలో ట్రాప్ అయిపోయి తనేంటంటే షీ లాస్ట్ టచ్ విత్ హర్ స్పిరిట్ అన్నమాట. అసలు నేనెవరు అని జెప్పేసి తను కంప్లీట్‌గా మర్చిపోయి, తనేంటి అంటే నేనిప్పటిదాకా నేను నిర్మించుకున్న ఈ సామ్రాజ్యం, నిర్మించుకున్న సంపద ఎవరైనా తీసేసుకుంటారేమో నా దగ్గర నుంచి అని పారానాయిడ్‌గా తయారైపోయిందనమాట రాను రాను. I've tried to help her to reconnect to her higher self, but she's under the spell of her pride. Eventually, her system will crash and she will return to her true self. సో ఏంటి అంటే సోనియా జగత్ గారు ఆమెకి చాలా సార్లు చెప్పడానికి తనకి ప్రయత్నించారనమాట. నీ హైయర్ సెల్ఫ్‌తో నువ్వు రీకనెక్ట్ అవ్వు. నువ్వు అంటే ఆహ్, ఆహ్, ఈ ప్రైడ్ అన్న ఈ మాయలో చిక్కుకుపోమాకు అని చెప్పేసి ఎంతగా చెప్పినా కానీ, బట్ స్టిల్ తను అందులోనే ఉండిపోయారనమాట. సోనియా చుగత్ గారు అంటున్నారు, ఏదో రోజు తప్పకుండా తను కుప్పకూలుతారు. అండ్ అంటే ఏదో ఒక విషయంలో దెబ్బతింటారు. అండ్ ఎందుకంటే ఆ ఇగోలో ఎప్పుడు వెళ్ళినా కానీ ఈజ్ ఈక్వల్ టు సఫరింగ్. ఈజ్ ఈక్వల్ టు ఫైనల్‌గా ఏంటి అంటే ఫియర్. మనకి ఇగో ఈజ్ ఈక్వల్ టు ఫియర్. అంటే ఇగోని ప్రాపర్‌గా యుటిలైజ్ చేయకపోతే దాన్ని అది అన్‌ట్రైన్డ్ అయితే గనక అన్‌ట్రైన్డ్ ఇగో ఈజ్ ఈక్వల్ టు ఫియర్ అలా చెప్పుకోవడం మంచిదనమాట. ఎందుకంటే గనక మనం బ్యాలెన్స్డ్ ఇగో ఉందనుకోండి, సరైన ఇగో ఉందనుకోండి, విల్ బి వెరీ ఎంథూసియాస్టిక్, విల్ బి వెరీ క్రియేటివ్. యాహ్! అంటే నేనిన్ని గంటలు ధ్యానం చెయ్యాలి. నేను చెయ్యాలి. నేను ఆ మోక్ష స్థితిని సాధించాలని చెప్తుందెవరు? మన ఇగోనే అది గూడా. ఏంటి అంటే అండ్ ఏంటి అంటే సో, ఇగో ఎప్పుడైతే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందో, ఒక సరైన మార్గాన్ని ఎంచుకుంటుందనమాట. ఒక సరైన గోల్స్‌ని, ఒక రియలిస్టిక్ గోల్స్‌ని పెట్టుకుంటూ ఉంటుంది. ఎప్పుడు సంతృప్తిగా ఉంటూ ఉంటుందనమాట. అదే గనక అన్‌రియలిస్టిక్‌గా, అన్‌ట్రైన్డ్‌గా ఉంటే గనక, దాన్ని అలా వదిలేసాము అంటే గనక, దాన్ని ఎప్పుడు పట్టుకోకుండా, దాన్ని ఎప్పుడు కూడా బ్యాలెన్స్‌లో ఉంచుకోకుండా గనక వదిలేస్తే గనక, ఏదో ఒక రోజు ఒక సఫరింగ్‌కి మనం కుప్పకూలి తీరాల్సిందే. అండ్ మళ్ళీ ఏంటి అంటే, మనం అనేక మార్గాలు వెతుకుతాం అనమాట. అంటే ఏ మార్గంలో వెళ్తే నేనిప్పుడు బెటర్ పర్సన్ కాగలను అని చెప్పి. Allowing the ego to run your life will destroy you. It will never be satisfied. It will never feel you secure or content. It does not matter what you accomplish, for it diminishes all your successes and immediately feel as though you are not good enough. అంటే ఇగోనే గనక ఇగో ప్రధానంగా మనం గనక మన జీవితాన్ని నడుపుకుంటూ పోతుంటే గనక, అది మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. అండ్ మననెప్పుడు కూడా సంతృప్తి పొందనివ్వదు. మననెప్పుడు కూడా సెక్యూర్‌గా నేను సంతృప్తిగా ఉన్నాను, నేను హోల్‌గా ఉన్నాను అని ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఫీల్ అంటే మిమ్మల్ని భావింపనివ్వదు. అలాగే ఏంటి అంటే మీరు ఎంత సాధించినప్పటికి కూడా, ఎంత సమర్థులయ్యి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు సాధించినప్పటికి కూడా, ఎన్నో సక్సెస్‌లు సాధించినప్పటికి కూడా మరుక్షణమే మిమ్మల్ని నువ్వేం అంత సాధించలేదు. అబ్బో! నువ్వు పెద్ద గొప్పేం గాదు అన్నట్టుగా మనల్ని చేసేస్తుందనమాట. I know a highly successful musician who sold millions of albums and won many international awards, an incredibly talented artist and songwriter. She should feel on the top of the world and does not until until someone gives her a bad review or posts a negative comment on her website. The harsh opinions of the people she doesn't even know can wound her to the core. The same holds true for the masterful friend of mine. Masterful writer friend of mine, the author of multiple bestsellers. A nasty comment of the interviewer or the reviewer can send her reeling in pain and self doubt. సో ఏంటి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారనమాట చాలా టూకీగా. ఏంటి అంటే తనకి తెలిసినటువంటి ఒక వండర్‌ఫుల్ సక్సెస్‌ఫుల్ మ్యూజిషియన్ ఉన్నారనమాట. మిలియన్స్ ఆఫ్ ఆల్బమ్స్ తను సోల్డ్ చేశారు. అండ్ ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా పొందారనమాట. అంత టాలెంటెడ్ ఆర్టిస్ట్. సో ఇంత సక్సెస్ సాధించినందుకు, ఇంత ఏంటి అంటే ఇన్ని అవార్డ్స్ పొందినందుకు తనేంటి చాలా హ్యాపీగా ఉండాలి కదా! కానీ ఎవరో, ఎవరో ముక్కు, మొహం తెలియని వారు తన వెబ్‌సైట్‌లోకొచ్చి కొన్ని నెగెటివ్ కామెంట్స్, బ్యాడ్ రివ్యూస్ రాసారని చెప్పి అవే పట్టుకుని అంటే ఇన్ని వండర్‌ఫుల్‌గా జరుగుతున్నప్పటికీ కూడా ఏ ఒక్కళ్ళు నెగెటివ్ కామెంట్ రాసినా కానీ, ఏ ఒక్కళ్ళు బ్యాడ్ రివ్యూ ఇచ్చినా కానీ దాన్నే పట్టుకొని కూర్చున్నాము అంటే గనక అక్కడ మన ఇగోతో రన్ అవుతున్నాము. అండ్ ఏంటి అంటే ఆ సింగర్‌ని ఏంటి అంటే ఆహ్ తనని బాగా బలంగా గాయపరిచిందంట. ఎవరో ముక్కు, మొహం తెలియని వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని నెగెటివ్ రివ్యూస్‌కి, నెగెటివ్ కామెంట్స్‌కి. సో చూడండి. అండ్ ఇంకొకటేంటి అంటే
ఇంకొక తనకి తెలిసిన ఒక రైటర్ ఉన్నారనమాట. ఆయనేంటంటే ద బెస్ట్ సెల్లర్ బుక్స్ రాసారనమాట. అండ్ ఏంటి అంటే ఒక రివ్యూవర్ రాసినటువంటి ఒక నాస్టీ కమెంట్‌కి అతనేంటి అంటే తన మీద తాను అసలు నేను నిజంగానే సరైన పుస్తకాలు రాస్తున్నానా అని సెల్ఫ్ డౌట్‌లో పడిపోయారనమాట. అట్ ద సేమ్ టైమ్ చాలా బాధపడ్డారాయన అని చెప్పేసి చెప్తుందనమాట. టు టేమ్ యువర్ ఇగో రిమెంబర్ దట్ యూ ఆర్ క్రియేటెడ్ అండ్ లవ్డ్ బై గాడ్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ ది ఐస్ ఆఫ్ డివైన్. సో, మీరు మీ ఇగోని గనక అదుపులో ఉంచుకోవాలి అంటే గనక ఎప్పుడు సదా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఏమని? మీరు భగవంతుని చేత సృష్టించబడినటువంటి అండ్ భగవంతుని చేత సదా ప్రేమించబడేటువంటి ఒక వండర్‌ఫుల్ బీయింగ్ అని మీరు గుర్తుంచుకోండి. అండ్ మీరు అట్ యువర్ ఓన్ వాల్యూ మీరెప్పుడు కూడా భగవంతుని దృష్టిలో మీరెప్పుడు కూడా సంపూర్ణులే. మనలో నెగెటివ్స్ ఉండొచ్చు, పాజిటివ్స్ ఉండొచ్చు, తప్పులు చేసుండొచ్చు, ఒప్పులు చేసుండొచ్చు, ఏదైనా కానీ. వి ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ది ఐస్ ఆఫ్ డివైన్. So, unless you are centered in your true identity as a spirit, the willy part of your personality manipulates you endlessly. సో, మనము ఎప్పుడు కూడా నేను ఆత్మని అని ఎప్పుడు కూడా ఆత్మ స్థాయిలో గనక మనం ఉండలేకపోతుంటే గనక, మన పర్సనాలిటీలో ఈ ఇగో ఏదైతే ఉందో అండ్ ద పార్ట్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ మననెప్పుడు కూడా మానిప్యులేట్ చేస్తూనే ఉంటుందన్నమాట. And one of the greatest soul tests is to ignore it when it attempts to make you doubt yourself. Okay? ఏంటి అంటే అండ్ ఆల్సో ఎంజాయ్ ఇట్ యాస్ ఎ టూల్ ఫర్ ఇట్ కెన్ బి డిలైట్ అండ్ మేక్ యువర్ లైఫ్ మ్యాజికల్ వెన్ ఇట్ సర్వ్స్ యువర్ ఇన్నర్ బీయింగ్. సో ఏంటి అంటే ఎప్పుడైనా మన యొక్క అంటే పెద్ద టెస్ట్ ఏంటి అంటే ఆత్మ పురోగతికి కావాల్సినటువంటి ఒక మనం అందరం ఎదుర్కొనేటువంటి ఒక గొప్ప టెస్ట్ ఏంటి అంటే ఈ అంటే ఇగోనే ప్రధానంగా చేసుకొని మనం ఎప్పుడైనా లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుసుకున్నామో, సత్యం తెలుసుకున్నామో దాన్ని ఇగ్నోర్ చేయగలిగి ఓకేనా? దాన్ని ఇగ్నోర్ చేయగలిగి ఎప్పుడైతే ఆత్మ స్థాయిలో బ్రతకడం మొదలుపెడుతుంటామో, ఎప్పుడైతే ఆ ఇగో ట్రాప్‌లో పడిపోకుండా, ఆ ఇగో ట్రాప్‌లో పడిపోతే మనం మన వాల్యూని, మన వర్త్‌ని మనం డౌట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా ఎప్పుడైతే ఆత్మ స్థాయిలో అంటే నేను ఆత్మని అన్న స్థాయిలో ఎప్పుడైతే గనక మనం జీవిస్తూ ఉంటామో దాని నుంచి తప్పించుకోవడమే కాకుండా దాన్ని ఒక వండర్‌ఫుల్ టూల్‌గా మనం చక్కగా ఉపయోగించుకోవచ్చనమాట. మన యొక్క ఇన్నర్ బీయింగ్‌కి సపోర్ట్ చేసే విధంగా. ఈ విధంగా పురోగమించాలి. నేను ఇక్కడిక్కడ నా వీక్‌నెసెస్ ఉన్నాయి. దీన్ని ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవాలి. వాటన్నిటికి కూడా మనకి బ్యాలెన్స్డ్ ఇగోనే మనకి సహాయపడుతుంది అనేసనమాట. When it tries to run you and becomes disconnected from your source, say stop. Then ask your higher self to take over. ఎప్పుడైనా గాని ఎప్పుడైనా మననొచ్చి ఒకళ్ళేదైనా ఒక మాట అన్నారనుకోండి. వెంటనే వాళ్ళు నన్ననేవాళ్ళా అనేసి ఒక మాట మనకి సాధారణంగా వస్తదనమాట. అండ్ లేదు అంటే గనక నేనేం తప్పు చేశాను నన్నెందుకనాలి అనేసి ఈ మాటలొస్తూ ఉంటాయి కదా! ఎప్పుడైనా గాని ఎప్పుడైతే ఆ ఆవేశంతో, ఆ కోపంతో ఇంకా మనం తెలియకుండానే ఒక రియాక్షన్ మోడ్‌లో పడిపోతున్నాం అనుకోండి. అప్పుడు ఒక్కసారి ఏంటి అంటే ఒక్క నిమిషం ఆగి లేదు అంటే గనక ఒక ఇగో ట్రాప్‌లో పడిపోయి చాలా కాలం అలాగే వెళ్ళిపోతుంటే గనక వి కెన్ సే దట్ స్టాప్ ఇంక చాలు. అండ్ ఏంటంటే మనం ఆ ఇగో నుంచి కొన్ని సార్లు శాంతపడి కిందకి రాలేకపోతుంటే కూడా వి కెన్ ఆస్క్ అవర్ హైయర్ సెల్ఫ్ టు హెల్ప్ అండ్ టు టేక్ ఓవర్ అన్నమాట. నేను ఈ అహం నుంచి లేదు అంటే గనక ఈ ఈగోయిస్టిక్ ప్యాటర్న్స్ నుంచి నేను బయట పడలేకపోతున్నాను. నేను రియాక్షన్స్ అనేవి చాలా సాధారణంగానే వచ్చేస్తున్నాయి. నాకు సహాయం చెయ్యి అని చెప్పి జస్ట్ ఆస్క్ యువర్ హైయర్ సెల్ఫ్. Okay. To become free of its grip and lighten up and laugh at yourself often and at any confusion, mistakes, and insecurities, the more you have a sense of humor about your fragile ego, the more you will release yourself into from its unhealthy power. Doing so will keep you connected to your greater consciousness and will be aligned with your purpose. సో ఎప్పుడైతే గనక మనం ఏంటంటే వి ఆల్ షుడ్ హావ్ సమ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అని చెప్పేసి అంటున్నారనమాట. ఇప్పుడు ఏంటి అంటే ఇగో దాని యొక్క ఎఫెక్ట్ చూపించేదప్పుడు ఎప్పుడైతే గనక ఇఫ్ యూ ఆర్ లాఫింగ్ ఎట్ అబ్బా! నీకెంత ఇగోనే అసల ఎందుకింతలాగా ఆవేశపడిపోతున్నావు అని చెప్పి ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు లాఫ్ అండ్ హావ్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్ టువర్డ్స్ అవర్ ఫ్రాజైల్ ఇగో అప్పుడేంటంటే దాని యొక్క అన్‌హెల్తీ పవర్ నుంచి మనం తప్పించుకున్న వారమవుతాము అని చెప్తున్నారనమాట. అండ్ ఎప్పుడైతే ఇగోని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకోగలుగుతామో, ఇగోని ఎప్పుడైతే గనక ఓవర్‌కమ్ చేయగలుగుతామో, ఇగోని ఎప్పుడైతే గనక మన యొక్క ఆత్మ పురోగతి కోసం ఉపయోగించుకోగలుగుతామో, అప్పుడేంటంటే మనం గ్రేటర్ కాన్షియస్‌నెస్‌కి, మన పర్పస్‌కి అలైన్ అయి ఉంటామని చెప్తున్నారనమాట. ఓకేనా? సో, యాక్చువల్‌గా నాకిక్కడ ఒక గుర్తొస్తుందండి. ఒక స్టోరీ అన్నమాట. ఆహ్, ఎగ్జాక్ట్‌గా కంప్లీట్ గుర్తులేదు. బట్ చెప్తాను. కాంటెక్స్ట్ చెప్తాను. ఏంటి అంటే ఒకాయనన్నమాట. ఆహ్,
యాక్చువల్‌గా నాకిది విపస్సన ఎస్ఎన్ గోయంకా గారు చెప్తారనమాట ఈ స్టోరీ. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడిటేషన్ మాస్టర్ అనమాట. ఏంటి అంటే ఆయన ఆశ్రమంలో నడుచుకుంటూ వెళ్తున్నారు ఆయన శిష్యులతో. ఓకేనా. ఆయన వాళ్ళ శిష్యులతో డిస్కస్ చేస్తూ ఒక ముఖ్య విషయాన్ని నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏంటి అంటే తెలియకుండా అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారంటే ఒక వ్యక్తి యొక్క ఆహ్, చెయ్యి పొరపాటున తొక్కుతారనమాట. తొక్కంగానే "ఏయ్! నీ కళ్ళు లేవా?" అని అంటాడనమాట. అయితే అతను ఏంటి అంటే, "ఏంటి నేను ఇక్కడ ఈ ఆశ్రమానికి గురువుని. ఏంటి నన్ను ఈ మాట అంటాడా?" అయినా ఏంటి అంటే వెంటనే అర్థం చేసుకుంటాడు ఏంటి అంటే, అవును ఆయన పట్ల ఏంటంటే ఇమ్మీడియేట్‌గా క్షమాగుణం అనేది ఫ్లో అయిపోతదనమాట. అరే! అతను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాడు. నేనెవరో తెలిసి ఉంటే ఈ మాట అనేవాడు కాదులే అని చెప్పేసి చాలా తేలికగా తీసుకోగలుగుతారనమాట. ఇదే సేమ్ గురువు ఒకవేళ గనక ఏంటి అంటే గనక అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు సారీ. యాహ్! ఫస్ట్ ఏంటి అంటే యాక్చువల్‌గా ఈ గురువు శిష్యులు లేకుండా వెళ్తారనమాట. ఓకేనా? ఈ సిట్యుయేషన్‌ని మల్టిపుల్ యాంగిల్స్‌లో చూపిస్తూ ఉంటారనమాట. ఇగో ఎలా ప్లే అవుతది, అటాచ్‌మెంట్స్ ఎలా ప్లే అవుతాయి అని చెప్పేసి. ఫస్ట్ ఏంటంటే గురువు ఆశ్రమంలో నడుచుకుంటూ వెళ్తారు. కొంచెం చీకటిగా ఉంటుంది. అక్కడ కూర్చొని ఒక మూలన చీకట్లో ధ్యానం చేసుకునే అతనిని పొరపాటున ఆయన చెయ్యి తొక్కుతారనమాట. ఏ కళ్ళు కనబడట్లేదా అని అతను కళ్ళు తెరిసి అనంగానే అతనికి ఎటువంటి బాధ ఉండదనమాట. అరే! అతను తెలియక ఒక మాట అన్నాడులే అని చెప్పి ఊరుకుంటారనమాట. ఇదే గురువు తన శిష్యులతో కలిసి వెళ్ళేటప్పుడు సేమ్ అదే అతని కాళ్ళు తొక్కినప్పుడు, అప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఏముంటుందంటే ప్రైడ్ అనేది ఫార్మ్ అవుతది చూడండి. ఏంటి అంటే ఆయన శిష్యులతో మాట్లాడుకుంటూ వెళ్తూ పొరపాటున ఈ ధ్యాని యొక్క చెయ్యి తొక్కాడనుకోండి. కళ్ళు కనబడట్లేదా? అని ఆ ధ్యాని అన్నాడనుకోండి. ఇప్పుడు ఈయన చూసి అరే! నా శిష్యుల ముందు ఎంత అవమానం జరిగింది నాకు. ఇతనికి తెలియట్లేదా? నేను గురువునని కూడా చూసుకోడా? ఇంత మాటన్నాడు అని చెప్పి అక్కడ అహంకారం అన్నమాట. ఓకేనా? ఏంటి అంటే అహంకారం అంటే ఒక ప్రైడ్ దాని యొక్క రోల్ ప్లే చేస్తూ ఉంటదన్నమాట. నా శిష్యుల ముందు నాకు అవమానం జరిగింది అన్నది కొంచెం చివుక్కుమంటదన్నమాట. బాధ కలుగుతదన్నమాట అతనికి. ఆ తర్వాతేంటంటే, సరే సేమ్ శిష్యులుంటారు. సేమ్ గురువుగారు ఉంటారు. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు తొక్కింది ఏంటి అంటే, తన కొడుకు చెయ్యినే అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కొడుకు వెంటనే కళ్ళు తెరిసి, కళ్ళు కనబడట్లేదా?" అని అంటాడన్నమాట. ఇప్పుడేంటి, తీరా కొడుకు పట్ల ఉన్న అటాచ్‌మెంట్, శిష్యులున్నారన్న శిష్యుల ముందు అవమానం జరిగిందన్న అహంభావము, ఇవన్నీ కలిసి అక్కడ మరింత దుఃఖాన్ని పుట్టిస్తాయన్నమాట. సో, మొదటి సిట్యుయేషన్‌లో మనం చూస్తే గనక అంత దుఃఖం రాలా. ఎందుకు అక్కడ చూసిన వాళ్ళెవరు లేరు. అతను పాపం తెలియక అన్నాడులే అని చాలా తేలికగా తీసుకోగలిగారనమాట. సెకండ్ సిట్యుయేషన్‌లో ఏంటి తన శిష్యులున్నారే, అరే! వారి ముందు అవమానం జరిగింది అని చెప్పి అక్కడ కొంత అహం దెబ్బతినిందనమాట. కానీ ఇక్కడేంటి 3 అంతే ఎంతో ప్రియంగా నేను పెంచుకుంటున్నటువంటి నా కొడుకు తండ్రిని అని కూడా చూసుకోకుండా నన్నింత మాట అన్నాడే, అలానే కాకుండా నా శిష్యుల ముందన్నాడే అని విపరీతమైన దుఃఖం పొంగుకొస్తూ ఉంటుందనమాట. సో, ఈ ఈ థర్డ్ సిట్యుయేషన్‌లో ఉన్న అంటే సెకండ్ సిట్యుయేషన్‌లో ఉన్న ఇగో అండ్ థర్డ్ సిట్యుయేషన్‌లో ఉన్న ఇగో చూడండి. సో, చాలా సార్లు మనకు తెలియకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ మీదే ఎక్కువగా చాలా సార్లు రియాక్ట్ అవుతూ ఉంటాం కదా! దానికి కారణమైనటువంటి ఈ అటాచ్‌మెంట్స్ అన్నమాట. ఈ అటాచ్‌మెంట్సే చాలా చాలా దుఃఖాన్ని కారకమవుతూ ఉంటాయి. సో, అందుకని ఎంత డిటాచ్డ్‌గా ఉండడం నేర్చుకోమని చెప్పి, అండ్ అలాగే మన ఇగోని టేమ్ చేసుకుంటూ ఉండమని చెప్పి, ఇమ్మీడియేట్‌గా మన ఇగో బయటకొస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలని చెప్పి దాని యొక్క సారాంశం కింద చెప్తారనమాట. సో, ఎందుకో నాకు ఈ స్టోరీ గుర్తొచ్చింది. సో, నౌ లెట్స్ మూవ్ ఆన్. ఇప్పుడేంటంటే నౌ అప్లయింగ్ దిస్ లెసన్ అనమాట. ఈ లెసన్‌ని అప్లై చేయడం. మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకుందామా? స్టూడెంట్ స్థాయిలో ఉన్నామా? అప్రెంటిస్ స్థాయిలో ఉన్నామా? జర్నీమనా? లేకపోతే గనుక మాస్టరీ స్థాయా? ఇవి చూద్దామే. ఇఫ్ యూ ఆర్ టూ ఇన్‌సెక్యూర్ టు లాఫ్ ఎట్ ఎనీథింగ్, ఫీల్ బౌండ్ టు అదర్స్ పీపుల్స్ ఒపీనియన్స్ అండ్ ఫియర్ దే డోంట్ లైక్ యూ, obsess and suffer over criticism and cannot accept compliments, judge yourself only by appearance as by your weight, height, skin, hair, then you are a student with regard to this lesson. మనం ఎప్పుడు గూడా చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతూ దేని అంటే కొంచెం గూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకుండా ఏంటి అంటే వేరే వాళ్ళ ఒపీనియన్స్‌కి చాలా ఎక్కువగా వాల్యూ ఇస్తూ, ఏమో నేనిలా ఉంటే వాళ్ళకి నచ్చనేమో, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరేమో, వాళ్ళు నన్ను కలుపుకోరేమో అని చెప్పి భయపడుతూ, అండ్ ఏంటి అంటే ఎవరైనా ఒక మాట క్రిటిసైజ్ చేశారంటే ఇక నా జీవితం అంతా కోల్పోయాను అన్నట్టుగా సఫర్ అయిపోతూ, ఏంటి అంటే ఎవరైనా కాంప్లిమెంట్స్ చేశారనుకోండి, ఏంటి నన్నేనా ఈళ్ళంటుంది? నిజమేనా? అని చెప్పేసి కాంప్లిమెంట్స్‌ని యాక్సెప్ట్ చేయలేకపోవడము. తర్వాతేంటంటే, మన యొక్క అపియరెన్స్‌ని మనమే చూసుకొని, ఒకవేళ మాటికి ఏంటంటే, కాన్స్టెంట్‌గా జడ్జ్ చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడేంటంటే, మన ఇగో అంటే, మనం టోటల్‌గా ఇగోతోనే
మన జీవితం అనేది నడుస్తుంది అన్న విషయాన్ని మనం అండ్ ఈ లెసన్‌లో మనం స్టూడెంట్ స్థాయిలో ఉన్నామన్న విషయాన్ని అర్థం చేసుకోవాలనమాట. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ యూ గెట్ స్టంగ్ బై అదర్స్ నెగెటివ్ కామెంట్స్ బట్ ఈవెన్చువల్లీ రికవర్. Know when you're seeking approval and stop yourself. Care about what people say about you, but do not solicit their input. Occasionally tell stories that poke fun at yourself and have a good laugh. Then you're an apprentice. అంటే వేరే వాళ్ళ నెగెటివ్ కామెంట్స్ చాలా బాధను కలిగిస్తాయి. బట్ ఎవెన్చువల్‌గా కొంచెం రికవర్ అవుతాం. ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి చాలా సార్లు ఏంటంటే అప్రూవల్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. అబ్బా! నువ్వెంత మంచి అమ్మాయి, నువ్వెంత పనిమంతురాలివి, నువ్వు అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, నువ్వు భలే సమర్థవంతురాలివి అని చెప్పి వేరే వాళ్ళ అప్రిసియేషన్, అప్రూవల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ అది ఎప్పుడైతే మనకి అంటే ఎప్పుడైతే కాన్షియస్ అయిపోతామో ఇమ్మీడియేట్‌గా వై ఐయామ్ యూ నో వై ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ది అదర్స్ అప్రూవల్ అని చెప్పి ఇమ్మీడియేట్‌గా కాన్షియస్ అయిపోయి స్టాప్ అయిపోతూ ఉంటామనమాట. ఏంటి ఏంటి అంటే వేరే వాళ్ళ ఇన్‌పుట్స్‌ని కొంచెం ఏంటి అంటే ఆహ్, మరీ సీరియస్‌గా తీసుకోకుండా ఏంటి అంటే దాన్ని కొంచెం సాధారణ స్థాయిలో మనం తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే మన గురించి మనం కొన్ని జోకులేసుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటామనమాట. దెన్ వి ఆర్ అప్రెంటిస్. ఇఫ్ యూ ఫీల్ గుడ్ అబౌట్ యువర్‌సెల్ఫ్ రిగార్డ్‌లెస్ ఆఫ్ వాట్ యూ డూ, take criticism as a grain of salt and are able to chuckle at your mistakes and move on quickly and are gentle and loving towards yourself and appreciate your spirit, then you're on journeyman. ఏంటి అంటే ఎప్పుడు గూడా ఎవరు ఏం చెప్పినా గాని ఆహ్, ఎవరు ఏం చెప్పినా గాని, ఎంత క్రిటిసైజ్ చేసినా కానీ, అది జస్ట్ ఏంటి అంటే ఒక ఒక ఉప్పు కణికలాగా అంటే అంత మైన్యూట్‌గా తీసుకొని ఏంటి అంటే మీ గురించి మీరెప్పుడు కూడా యూ ఆల్‌వేస్ ఫీల్ గుడ్ అబౌట్ యువర్‌సెల్ఫ్ అనమాట. ఎవరు ఏం చెప్పినా కానీ. అండ్ ఏంటంటే మీరేదైనా మిస్టేక్స్ చేశారనుకోండి, ఓకే. దట్స్ ఫైన్. దాన్ని ఏంటంటే ఇప్పుడు జడ్జ్‌మెంట్ ఉన్న పర్సనాలిటీస్ ఎలా చేస్తుంటారంటే వాళ్ళు ఒక చిన్న మిస్టేక్ చేసినా, ఎదురు వాళ్ళు ఒక చిన్న మిస్టేక్ చేసినా గాని దాన్ని అస్సలు ఊరుకోలేరనమాట. అండ్ కాన్స్టెంట్‌గా జడ్జ్ చేస్తూ, క్రిటిసైజ్ చేస్తూ, "అబ్బా! నీకిది చేయడం చేత కాదులే కానీ, మరి ఇంకెన్నో పనులు చేస్తావంట" అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు క్రిటిసైజ్ చేసుకుంటారు. అండ్ ఎదుటి వాళ్ళని కూడా చేస్తూ ఉంటారు. సో, ఏంటంటే మనం ఏదైనా మిస్టేక్స్ చేసామనుకోండి, ఎదుటి వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేశారనుకోండి, "మిస్టేక్స్ ఆర్ కామన్. దట్స్ ఫైన్. దట్స్ ఫైన్" అని చెప్పి మూవ్ అయిపోయేవాళ్ళు. క్విక్‌గా మూవ్ అయిపోయేవాళ్ళు. అండ్ ఏంటి అంటే హ్మ్. మీ స్పిరిట్‌ని ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేసుకుంటే వాళ్ళు, మీరు జర్నీమెన్ స్థాయిలో ఉన్నవారనమాట. నాకు యాక్చువల్‌గా ఇక్కడ ఒకటి గుర్తొచ్చింది. ఏంటి అంటే నేను అంటే మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్‌లో అన్నమాట. మా హస్బెండ్‌కి నేను చెప్తూ ఉండేదాన్ననమాట. కొన్ని విషయాల్లో నేను చెప్తూ ఉండేదాన్ని. "నువ్వు అలా ఉంటున్నావు, ఇలా ఉంటున్నావు" అని కొన్ని కామెంట్స్‌ని కొన్ని ఏంటంటే క్రిటిసైజ్ చేసేదాన్ననమాట. క్రిటిసైజ్ చేస్తే కానీ అంటే ఎప్పుడు కూడా చూసి నవ్వుతూ ఉండేవారు. "ఓకేలే, సరేలే, సరేలే" అని చెప్తూ ఉండేవారనమాట. కానీ ఒకసారి మాత్రం తనన్న మాట నాకు ఎప్పటికీ గుర్తుండిపోయిద్దనమాట. ఏంటి అంటే, "సుకృత నువ్వు ఎన్ని చెప్పినా గాని నా గురించి నాకు తెలుసు" అన్నారు. అప్పటిదాకా నేనెంత సుత్తి జెప్పినా, ఎంత సోది జెప్పినా గాని ఇట్స్ ఆల్ ఇంటూ ఇట్ ఇట్ జస్ట్ వెంట్ ఇంటూ డ్రెయిన్ అనమాట. అంటే నువ్వు ఏదైనా చెప్పు బట్ ఐ నో అబౌట్ మై సెల్ఫ్. అంత అంటే అబ్బా! ఎంత క్లారిటీ ఉంది తన మీద తనకి. ఇంకా నేను అసలు యాక్చువల్‌గా నేను ఫూల్‌లాగా అనిపించాననమాట. ఎందుకు నిజంగానే ఒకళ్ళని జడ్జ్ చేస్తున్నాను, లేదంటే క్రిటిసైజ్ చేస్తున్నాను, కామెంట్ చేస్తున్నాను. నువ్విలా ఆలోచిస్తున్నావు, అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు అని నేను ఎందుకు చెప్తున్నాను అని అనిపించిందనమాట. ఆ తర్వాత నా ధోరణి చాలా మారింది. సో, అది ఆ ఒక్క మాట నాలో చాలా మార్పుని తీసుకొచ్చిందనమాట. సో, ఎందుకు నాకిది గుర్తొచ్చింది. సో, వాటెవర్ ది అదర్ పీపుల్ క్రిటిసైజ్ ఆర్ కామెంట్, యూ నో అబౌట్ యువర్‌సెల్ఫ్ అండ్ ఇఫ్ యూ ఫీల్ గుడ్ అబౌట్ యువర్‌సెల్ఫ్ దెన్ అంటే ఇక్కడ చెప్పిన ప్రకారంగా ఏంటంటే మనం వి ఆర్ ఆన్ జర్నీ మ్యాన్ స్టేట్ అనమాట. మనం గనక మాస్టరీ స్థాయిలో ఉన్నవారమైతే గనక if you love your personality and do not take it seriously, laugh easily at everything, and do not berate or attack anyone since you know they are as divine as you, and realize that life is a work in progress and enjoy how willing your ego is to get into the game and give it your best, then you are well on the way to mastering this lesson. అంటే మీ పర్సనాలిటీని మీరు సంపూర్ణంగా ప్రేమించుకుంటూ అంటే అండ్ దాన్నేంటి అంటే సీరియస్‌గా తీసుకోకుండా ఉండడం అన్నమాట. ఈ పర్సనాలిటీ అనేది ఈ భూమి మీద మనం ఇక్కడ అంటే వ్యక్తపరుస్తున్నాము. అంతేగాని ఈ పర్సనాలిటీ మనకి సంపూర్ణం గాదు. అండ్ ఈ పర్సనాలిటీ యాక్చువల్‌గా ఏంటంటే శాశ్వతము గాదు మనకి. ఇన్‌ఫాక్ట్ ఈ పర్సనాలిటీ ఈ హ్యూమన్ కంటైనర్‌తో పాటుగా, ఈ హ్యూమన్ బాడీతో పాటుగా ఉండే ఒక అంశం అన్నమాట. సో, మన పర్సనాలిటీ అది ఎలా ఉందో దాన్ని యథాతథంగా యాక్సెప్ట్ చేస్తూ, దాన్ని ప్రేమించుకుంటూ, దాన్ని సీరియస్‌గా తీసుకోకుండా అండ్ అంటే అన్ని విషయాలకి హ్యాపీగా నవ్వుతూ, ప్రతి దాన్ని కూడా హ్యాపీగా నవ్వుతూ యాక్సెప్ట్ చేస్తూ, దేన్ని కూడా తక్కువ చేయకుండా, దేన్ని కూడా అటాక్ చేయకుండా అండ్ ప్రతి ఒక్కరిని కూడా అంటే నేనొక డివైన్ ఇమ్మోర్టల్ బీయింగ్ అయితే నా ఎదుటి వాళ్ళు కూడా డివైన్ ఇమ్మోర్టల్ బీయింగే కదా!
అండ్ వాళ్ళు కూడా ఒక పర్సనాలిటీయే కదా! నా పర్సనాలిటీలో ఎలా వీక్‌నెసెస్ అండ్ ఫ్లాస్ ఉన్నాయో, ఎదుటి వాళ్ళ పర్సనాలిటీలో కూడా అలాగే ఉన్నాయి కదా! సో, ప్రతి దాన్ని కూడా అంటే దేన్ని అటాక్ జేయకుండా, దేన్ని తక్కువ జేయకుండా, ఎక్కువ జేయకుండా లైఫ్ అనేది ఎప్పుడు కూడా సాగిపోతూనే ఉంటుంది. అంటే ఇట్స్ ఎ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్నమాట. అండ్ ఏంటి అంటే నా ఇగో ఇప్పుడు ఎటువంటి ఆట ఆడబోతుందో చూద్దాము. ఓకే. లెట్ మీ గివ్ మై బెస్ట్. దాన్ని అదుపులో ఉంచడానికి, బ్యాలెన్స్ చేసుకోవడానికి లెట్ మీ ప్లే మై గేమ్ అని చెప్పి అనుకుంటూ అలా సాధారణంగా అంటే చాలా సరదాగా, హ్యాపీగా ఏంటంటే వాళ్ళ గురించి సంపూర్ణమైన అవగాహనతో ఉంటూ, వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటూ, ఎదుటి వాళ్ళని కూడా సంపూర్ణంగా యాక్సెప్ట్ చేసి, వాళ్ళని తక్కువ చేయకుండా, వాళ్ళు సరిసమానులే, అందరం ఒకటే అన్న దృష్టితో చూస్తూ ఉంటే వాళ్ళు మాస్టరీ స్థాయిలో ఉన్నవారు. మనం ఒకవేళ స్టూడెంట్ స్థాయిలో ఉంటే గనక మరి నెక్స్ట్ స్థాయికెళ్ళాలంటే ఏమేమి ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది చూద్దామా? లుక్ ఎట్ ఆన్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్ అండ్ బిగిన్ టు టేక్ యువర్‌సెల్ఫ్ లెస్ సీరియస్‌లీ. ఏంటి అంటే జరిగే ప్రతి విషయంలో కూడా పాజిటివ్‌ని చూడటం మొదలుపెట్టండి. లైఫ్‌ని కొంచెం లెస్ సీరియస్‌గా తీసుకోండి. అవాయిడ్ మిర్రర్ స్కేల్స్ అండ్ ఎనీ అదర్ మీన్స్ హార్ష్‌లీ జడ్జింగ్ యువర్‌సెల్ఫ్. ఓకే. అంటే ఇప్పుడు చూడండి మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోవాలి, కామెంట్ చేసుకోవాలి, జడ్జ్ చేసుకోవాలంటే గనక వేరేది ఒకటి కాంపిటీటివ్‌గా మనం ఒకటి చూసుకోవాలి గదా! ఇదిగో వాళ్ళలాగా నేను లేను. వాళ్ళంతా నేను లేను అని చెప్పేసి. సో, ఏంటి అంటే ఏ యార్డ్ స్టిక్స్‌ని, మెజరింగ్ థింగ్స్‌ని అన్ని పక్కన పెట్టేసి మిమ్మల్ని మీరు హార్ష్‌గా జడ్జ్ చేసుకోకుండా ఉండండి చాలు అని చెప్తున్నారనమాట. రిఫ్రెయిన్ ఫ్రమ్ క్రిటిసైజింగ్ అదర్స్ బికాజ్ వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం ఆపండి. ఎందుకు అంటే గనక మనం ఏది ఇస్తే అదే మనకి వెనక్కి తిరిగొస్తుంది. మనం గనక మనమందరం కూడా అంటే లూయిస్ ఏ బుక్‌లో ఒకటి చెప్తారండి. అందరం కూడా పొద్దున్న లేసిన దగ్గర నుంచి మనం ఏంటి కోరుకునేది అంటే అల్టిమేట్ ఫ్రీడమ్ కోరుకుంటాం అనమాట. స్వేచ్ఛ కోరుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు మన ఓన్ అంటే అట్ అవర్ ఓన్ వాల్యూ, అట్ అవర్ ఓన్ వర్త్ మనల్ని సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయాలని, ప్రేమించాలని, సంపూర్ణంగా యాక్సెప్టెన్స్ అంటే దేర్ ఇస్ నో క్రిటిసిజం, దేర్ ఇస్ నో జడ్జ్‌మెంట్ ఓవర్ దేర్. సంపూర్ణంగా యాక్సెప్ట్ చేసి, ప్రేమించి, మనం ఏది చేయాలనుకుంటే అది చేసే సంపూర్ణమైన స్వేచ్ఛ కావాలని మనం ప్రతి ఒక్కరం కోరుకుంటాం. మరలాంటప్పుడు ఇంత స్వేచ్ఛని కోరుకునే నువ్వు, ఇంత యాక్సెప్టెన్స్‌ని కోరుకునే నువ్వు, ఇంత ప్రేమని కోరుకునే నువ్వు, బయటికేమిస్తున్నావు అని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఎవరినైనా జడ్జ్ చేస్తున్నావా? ఎవరినైనా కామెంట్ చేస్తున్నావా? మరి నువ్వేదిస్తే అదే గదా నీకు తిరిగొస్తుంది. ఇఫ్ యూ ఆర్ క్రిటిసైజింగ్ అదర్స్, దెన్ డెఫినైట్లీ ద క్రిటిసిజం కమ్స్ బ్యాక్ టు యూ. ఇఫ్ యూ ఆర్ అన్‌కండిషనల్లీ యాక్సెప్టింగ్ అదర్స్ అండ్ అన్‌కండిషనల్లీ లవింగ్ అదర్స్ అండ్ అన్‌కండిషనల్లీ గివింగ్ ద ఫ్రీడమ్ టు యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ టు ఎవ్రీబడీ ఔట్ దేర్ దెన్ నీకదే తిరిగొస్తదని జెప్పారనమాట. అబ్బా! ఇదసలు చాలా ప్రొఫౌండ్ అనిపిచ్చింది. నిజమే గదా! అంతర్లీనంగా అందరం కోరుకునేదదే. కానీ ఇచ్చేదేమో డిఫరెంట్‌గా ఉంటుంది. పొందేది డిఫరెంట్‌గానే ఉంటుంది. సో, ఇక్కడ మనం ఎప్పటికప్పుడు టెస్ట్ చే మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. ఫోకస్ ఆన్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఇగ్నోర్ పెటీ అండ్ ట్రైడ్ కామెంట్స్ అండ్ ఎమోషన్స్. సో, ఏంటి అంటే ఏది ఇంపార్టెంటో దాని మీద ఫోకస్ చెయి. అనవసరమైన చిన్న చిన్న కామెంట్స్‌ని, చిన్న చిన్న విషయాల్ని, ఎమోషన్స్‌ని గట్టిగా పట్టుకొని కూర్చోవద్దు. కానీ సాధారణంగా ఎక్కువగా చేసేదే ఈ చిన్న చిన్న విషయాలే ఎక్కువగా బాధించేసాయి. నా హార్ట్ ముక్కలైపోయింది, ముక్కలు చెక్కలైపోయింది అని అనుకుంటూ ఉంటాం మనం సాధారణంగా. చిన్న చిన్న వాటిని గట్టిగా పట్టు కూర్చుంటూ ఉంటాము. పెద్ద విషయాలను వదిలేస్తూ ఉంటాం అనమాట. సో, అలా కాకుండా ఏంటి అంటే చిన్న చిన్న విషయాలను ఇగ్నోర్ చేసి నాకు ఏది ఇంపార్టెంట్, ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అన్న వాటిల పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇఫ్ యూ ఆర్ అప్రెంటిస్, ఫర్గివ్ అండ్ ఫర్గెట్ ద నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ అండ్ ద స్లైడ్స్ ఫ్రమ్ ద పాస్ట్. ఓకే. అప్రెంటిస్ స్థాయిలో ఉన్నవారు మరి నెక్స్ట్ స్థాయికి మూవ్ అవ్వాలంటే గనక ఓకే. ఎక్కడైనా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిందా? మరేం పర్వాలేదు. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. దట్స్ ఓకే. సీక్ ఔట్ కామెడీ షోస్, మూవీస్, టెలివిజన్, బుక్స్ టు హెల్ప్ యూ రిమెంబర్ ద సెన్స్ ఆఫ్ హ్యూమర్ అబౌట్ యువర్ లైఫ్. ఏంటి అంటే కామెడీ షోస్ ఇవన్నీ చూడండి. సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ని పెంచుకోండి అని చెప్తున్నారనమాట. మీ లైఫ్‌లో అన్ని విషయాన్ని కాస్త తేలిగ్గా, హ్యాపీగా ఏదో సునాయాసంగా తీసుకెళ్ళేటట్టుగా మనం ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ని మనం డెవలప్ చేసుకోవాలని చెప్తున్నారనమాట. హోస్ట్ అన్ ఐ యామ్ వండర్‌ఫుల్ పార్టీ వేర్ ఎవ్రీవన్ గెట్స్ టు బ్రాగ్ అబౌట్ దెమ్‌సెల్వ్స్ ఫ్రీలీ వితౌట్ రిపర్కషన్స్. ఓకే. అంటే 'ఐ యామ్ వండర్‌ఫుల్' అనే ఒక పార్టీని హోస్ట్ చేయండి. వేర్ ఎవ్రీబడీ ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళని పొగడ్తలతో ముంచేసుకునేటట్టుగా అన్నమాట. ఎటువంటి బాధలు, బందీలు లేకుండా. బావుంది ఇదేదో. లిస్ట్ యువర్ ఫేవరెట్ టాలెంట్స్, ట్రేట్స్, క్వాలిటీస్, అకంప్లిష్మెంట్స్ అండ్ అడ్మైర్ ద స్పిరిట్ బిహైండ్ యువర్ సక్సెస్. సో, చాలా సార్లు ఏంటంటే మనం మనలో ఉన్న వీక్‌నెసెస్ రాసుకొని దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం గానీ, ఇది గూడా భలే షాకింగ్ అనిపించిందన్నమాట. ప్రతిసారి వీక్‌నెసెస్ ఏంటి రాసుకోవడము, దాన్నెలా ఓవర్‌కమ్ చేయాలో రాసుకోవడం. కానీ పాజిటివ్ టాలెంట్స్ అడిగినప్పుడు ఒక రోజు అసలు నేనేం చెప్పలేకపోయాననమాట. అసలు నీలో పాజిటివ్ క్వాలిటీస్ అంటే ఏంటి? నాకు తెలీదు. వీక్‌నెస్ మాత్రం బడ వచ్చేస్తున్నాయన్నమాట లిస్ట్. అబ్బా! నాకు భలే ఆశ్చర్యం అనిపించిందనమాట. అంటే నాలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ నేను ఏ రోజు అసలు గుర్తించి అప్రిషియేట్ గూడా చేయలేదు. వెన్ వి ఆర్ నాట్ అప్రిషియేటింగ్ వాట్ వి యాక్చువల్లీ హావ్,
దెన్ హౌ వి గెట్ సంథింగ్ న్యూ? ఎలా ఉన్న వీక్‌నెసెస్ నుంచి బయటపడతాం? అదేం పెద్ద ప్రోగ్రెస్సే జరగదనమాట. ఉన్న వాటిని ఫస్ట్ మనం అదే కదా గ్రాటిట్యూడ్ ప్రిన్సిపల్. ఉన్న వాటిని ఫస్ట్ అప్రిషియేట్ జేస్తే రావాల్సినయి అయి వచ్చే తీరుతాయనమాట. సో, మనం ఏంటంటే మన పాజిటివ్ క్వాలిటీస్‌ని, టాలెంట్స్‌ని, ట్రెయిట్స్‌ని, అకంప్లిష్‌మెంట్స్‌ని నువ్వేమేమి సాధించావు అన్నిటిని గూడా రాసుకొని అడ్మైర్ జేయడము. ఓకేనా? మనం గనక జర్నీమన్ స్థాయిలో ఉన్నవారమనుకోండి, నెక్స్ట్ స్థాయికి వెళ్ళాలంటే ఏం జేయాలో చూద్దామే. హ్మ్. When receiving criticism, accept what is accurate gracefully and without feeling defensive and let the rest of comments go. ఏంటి అంటే ఎప్పుడైనా క్రిటిసిజం రిసీవ్ చేసుకున్నా కానీ, అందులో ఇది వాస్తవమేనా? మేబీ నాకిక్కడ స్కోప్ ఆఫ్ గ్రోత్ ఉందా? ఓహ్! మేబీ నేనిక్కడ సరి చేసుకోవాలేమో అన్న విషయాలని మీరు పసిగట్టినట్టయితే దాన్ని తీసుకోండి. అండ్ ఏవైతే మీకు అనవసరమో దాన్ని వదిలిపెట్టేసేయండి. అండ్ ఇక్కడేంటంటే అవి తీసుకునేటప్పుడు డోంట్ ఫీల్ ఇట్ యాస్ డిఫెన్సివ్. వాళ్ళేదో మిమ్మల్నేదో తగ్గించేయాలనో, చిన్నదాన్ని చేసేయాలనో చెయ్యట్లేదు అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే కొంతమందేంటంటే కావాలని కొన్నిసార్లు జెలసీగా అట్లా కూడా చేస్తుంటారు. వాటిని కంప్లీట్‌గా ఇగ్నోర్ జేయొచ్చు. ఇఫ్ యూ ఫైండ్ సంథింగ్ వాలిడ్ ఇన్ దట్ క్రిటిసిజం దాన్ని తీసుకోండి. మిగతా వాటిని వదిలిపెట్టేసేయండి. గివ్ యువర్‌సెల్ఫ్ అండ్ అదర్స్ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అండ్ ఫ్రీక్వెంట్ అప్రిసియేషన్. అంటే యాహ్! ఏంటంటే మీకు మీరిచ్చుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వాళ్ళకి కూడా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అండ్ ఫ్రీక్వెంట్ అప్రిసియేషన్ ఇవ్వండి. నాకు యాక్చువల్‌గా ఇదివరకు అనిపిస్తూ ఉండేదనమాట. ఏంటి అంటే నేను యాక్చువల్‌గా వేరే వాళ్ళని ఎక్కువగా అప్రిషియేట్ చేయగలిగేదాన్ని కాదనమాట. నాకు మా ఫ్రెండ్స్ అనేవారు, "అమ్మ బాబోయ్! ఏంటే" అంటే వాళ్ళు చాలా అంటే ఒక్కొక్క వ్యక్తిని చూపించి లేదంటే గనక సాధారణంగా మా ఫ్రెండ్స్ ఏంటంటే, "ఏ ఈ వ్యక్తి అసలు సూపర్ కదా! అది కదా! ఇది కదా!" అంటుంటే, "అవునా? నాకలా ఏం కనిపించట్లేదే. అందులో అప్రిషియేట్ చేసే క్వాలిటీస్ నాకేం కనిపించట్లేదే" అని అనేదాన్ననమాట. "అమ్మ బాబోయ్! సుకృత నీ స్టాండర్డ్స్ టూ మచ్ హై సుకృత" అని చెప్పేసి అందరూ అనేవారు. నాకు అప్పటినుంచి ఒకలాంటి ఆశ్చర్యం అనమాట. అంటే ఏంటి నేను ప్రతి ఒక్కళ్ళలోని పాజిటివ్ క్వాలిటీస్‌ని గుర్తించలేకపోతున్నానా? నేను వాళ్ళని అప్రిషియేట్ చేయలేకపోతున్నానా? ఎందుకు నా కళ్ళకి కనిపించట్లేదు? అనేసి నేను చాలా కొంచెం ఒకలాంటి బాధకి ఫీలయ్యాను. అండ్ ఎందుకు అప్రిషియేట్ చేయలేకపోతున్నాను గూడా నాకు అర్థం కాలేదనమాట. సో, యాస్ ఐ మూవ్డ్ ఆన్ ఏంటి అంటే నాకు లూయిస్ హే గారి పుస్తకం చదివిన తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ సెల్ఫ్ లవ్ అండ్ ప్రతి చిన్న విషయానికి నన్ను నేను అప్రిషియేట్ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత దెన్ ఐ యామ్ ఏబుల్ టు రికగ్నైజ్ ఇన్ ది అదర్స్ థట్ ఆ చిన్న చిన్న విషయాలు నేను పట్టుకోగలుగుతున్నాను. చిన్న చిన్న విషయాలను అప్రిషియేట్ చేయగలుగుతున్నాననమాట. ఏంటంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఐ కెప్ట్ మైసెల్ఫ్ అంటే నాకు నేను పెట్టుకున్న గోల్స్ కానీ, స్టాండర్డ్స్ కానీ చాలా హైగా ఉండి సుకృత నువ్వు ఈ గోల్ అచీవ్ చేస్తేనే నువ్వు సూపర్, నువ్వు డూపర్, నువ్వు గ్రేట్ అని నేను పెట్టుకున్నాను గాబట్టి, నా పర్సనల్‌గా నేను సెట్ చేసుకున్న గోల్స్ అండ్ స్టాండర్డ్స్ చాలా హైగా ఉండేసరికి, ఎదుటి వాళ్ళు చిన్న చిన్నవి అచీవ్ చేసినా అప్రిషియేట్ చేయలేకపోయాననమాట. వెన్ ఐ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ మైసెల్ఫ్ ప్రతి చిన్న విషయానికి అండ్ ఒకవేళ గనక నేనేదైనా తప్పు చేసి, దాంట్లో నన్ను క్రిటిసైజ్ చేసుకోకపోయినా కానీ, నేను ఈ మధ్య అప్రిషియేట్ చేసుకుంటున్నాననమాట. ఏ వావ్! నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోవట్లేదే, నిన్ను నువ్వు తిట్టుకోలేదే, ఏ వండర్‌ఫుల్. అబ్బా! ఎంత బ్యూటిఫుల్‌గా ఆలోచించావు ఈ విషయం గురించి అని చెప్పి అనుకున్నా గాని అప్రిషియేట్ చేయడం. ఇప్పుడేంటంటే ఐ యామ్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ అనమాట. ప్రతి వాళ్ళు చేసే చిన్న చిన్న పనులను చూడగలుగుతున్నాను, అప్రిషియేట్ చేయగలుగుతున్నాననమాట. ఇదో పెద్ద మిస్టరీ నాకు. ఎందుకు ఎదుటి వాళ్ళని అప్రిషియేట్ చేయలేకపోతున్నానని. ఎందుకంటే నాకది అప్రిసియేషన్ క్వాలిటీ లాగే కనిపించేది కాదనమాట. అంటే వాట్ ఈస్ మై ఫాల్ట్ అని అనుకునేదాన్ని. బట్ నౌ ఐ అండర్‌స్టూడ్ వై ఐ యామ్ నాట్ ఏబుల్ టు అండ్ నౌ ఐ యామ్ ఏబుల్ టు అప్రిషియేట్ ఇట్ అనమాట. So coming back to this point again. Okay. Say cancel when someone attacks you, even if it's yourself. Okay. హ్మ్. ఓకే. ఎవరైనా మిమ్మల్ని అటాక్ చేశారనుకోండి వాళ్ళ మాటలతో గాని, లేదు అంటే మిమ్మల్ని మీరు అటాక్ చేసుకుంటున్నారనుకోండి, "అబ్బా! నువ్వు మళ్ళీ చేసావా? నీకు చేత కావట్లేదా? ఇలా రియాక్ట్ అయిపోయావా?" అని చెప్పి అట్లాగా మిమ్మల్ని మీరు అటాక్ చేసుకుంటున్నా, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి అటాక్ చేస్తున్నా కానీ, జస్ట్ సే క్యాన్సెల్. ఐ డోంట్ వాంట్ టు అటాక్ మై సెల్ఫ్. కమ్ ఆన్ క్యాన్సెల్ అని చెప్పేసేయండి అని చెప్తున్నారనమాట. టెల్ ఆన్ యువర్ సెల్ఫ్. షేర్ పాస్ట్ ఎంబారసింగ్ మొమెంట్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లాఫ్ అబౌట్ ద థింగ్స్ దట్ యూ హావ్ కెప్ట్ హిడెన్. ఓకే. సో, ఏంటి అంటే ఏదైనా ఎంబారసింగ్ మొమెంట్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి. అవి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఏవైతే మీరు సీక్రెట్‌గా దాచి ఉంచారో మీకు చాలా ఎంబారసింగ్‌గా అనిపించిన ఇన్సిడెంట్స్ ఏమున్నాయో అవి షేర్ చేసుకొని జస్ట్ లాఫ్ ఎట్ దెమ్ అని చెప్తున్నారనమాట. సో దట్ మనం మరింత ఓపెన్‌గా, మరింత ఫ్రీగా తయారవ్వడానికి అవుతదనమాట. ఇఫ్ యూ ఆర్ ఆన్ వే ఆఫ్ మాస్టరింగ్ దిస్ లెసన్, ఎంజాయ్ యువర్ ఇన్‌క్రెడిబుల్ గార్జియస్ స్పిరిట్ అండ్ లెట్ ఇట్ షైన్. ఏంటి అంటే ఎప్పుడు కూడా మీ యొక్క ఆత్మ ఎంత వండర్‌ఫుల్‌గా ఉంది, ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది అని చెప్పేసి మీ యొక్క ఆత్మని మీరు అప్రిషియేట్ జేసుకోండి అండ్ లెట్ ఇట్ షైన్.
అట్ యువర్ ఓన్ అంటే మనం ఎందుకండి అంటే అందరం వన్నెస్ అయితే గనక, అందరం అంటే వి ఆర్ ఆల్ సేమ్ అయితే గనక మనం ఇంతమంది ఎందుకున్నాము? బికాజ్ వి ఆర్ ఆల్ యూనిక్ అన్నమాట. ఏ ఒక్కరం గూడా సేమ్ కాదు. అంటే ఇద్దరు, ముగ్గురు సేమ్‌గా కనిపించినా కానీ, ఏదో ఒక యాంగిల్‌లో దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అన్నమాట. విత్ దేర్ యూనిక్‌నెస్. సో, ఎవ్రీబడీ ఈస్ హియర్ టు షైన్ అట్ దేర్ ఓన్ వాల్యూ. సో, మన యొక్క యూనిక్‌నెస్‌ని మనం అప్రిషియేట్ చేసుకోవడము. మనం ఇక్కడ ఉన్నామంటే వి హావ్ ఎ యూనిక్ పర్పస్ టు ఆఫర్ టు థిస్ వరల్డ్, టు సర్వ్ అదర్స్, టు సర్వ్ అవర్ మనలో ఉన్న మళ్ళీ వీక్‌నెసెస్‌ని గూడా మనం పాజిటివ్స్‌గా మార్చుకోవడానికి. సో, ఏంటి అంటే మన మన యొక్క ఇన్‌క్రెడిబుల్ అండ్ గార్జియస్ స్పిరిట్‌ని అప్రిషియేట్ చేసుకొని, ఎంజాయ్ చేస్తూ అండ్ లెట్ ఇట్ షైన్. టేక్ నథింగ్ పర్సనల్లీ అండ్ రిమెంబర్ థట్ ఆన్ సమ్ లెవెల్ వి ఆర్ ఆల్ కన్‌ఫ్యూజ్డ్ అండ్ ఆర్ లెర్నింగ్. ఏంటంటే ఏది పర్సనల్‌గా తీసుకోకండి. అంటే ఎవరైనా కొన్ని మాటలన్నప్పుడు మనం చాలా పర్సనల్‌గానే తీసుకుంటాము చాలా విషయాల్లో. ఏంటి అంటే అంత పర్సనల్‌గా తీసుకోవద్దు. అండ్ ఏంటి అంటే ఆహ్, అన్ అట్ ఎట్ ఎవ్రీ లెవెల్ ఒక విధంగా చెప్పాలి అంటే, ప్రతి ఒక్కళ్ళం కూడా అంటే మన పర్సనాలిటీలో ఫ్లాస్ ఉన్నాయి, నెగెటివ్స్ ఉన్నాయి. మనం కూడా చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నాము. మనం కూడా మన ఇగో మాయలో పడిపోతూనే ఉన్నాము. అందరం కూడా ఇలాగే ఉన్నాం కాబట్టి, ప్రతి ఒక్కళ్ళని కూడా అర్థం చేసుకొని, యాక్సెప్ట్ చేసి ఏంటి అంటే ఎంబ్రేస్ ఎవ్రీబడీ అనేసనమాట. ఏది కూడా అంటే ఒకళ్ళేదైనా ఒక మాట అన్నా కానీ, డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ అనమాట. ఓకేనా? వాళ్ళు గూడా ఎందుకంటే, వాళ్ళు గూడా ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నారు గాబట్టి. వాళ్ళకా కోపం, ఆవేశంలో అలా ప్రదర్శించడమే, వాళ్ళకా మాట అనడమే తెలుసు కాబట్టి వాళ్ళన్నారు. వాళ్ళకే గనక జ్ఞానం ఉంటే గనక, ఇంకొంచెం జ్ఞానము ఉంటే గనక, వాళ్ళా మాట అనేవారు కాదు. మనమే ఉంటాము. మనమే కొన్ని సార్లు ఆవేశంలో, కోపంలో కొన్ని మాటలు వేరే వాళ్ళని అనుంటాము. ఒకవేళ మనమే మన పాస్ట్‌లో జరిగిన ఇన్సిడెంట్స్‌ని మనం తరచి చూసుకుంటే, నేనలా చూసుకున్నాననమాట యాక్చువల్‌గా. నేను కొన్ని ఇన్సిడెంట్స్ చూసుకొని ఐ ఫీల్ గిల్టీ అబౌట్ దెమ్ అనమాట. ఇదివరకు గిల్టీ ఫీల్ అయ్యేదాన్ని. అరే! నేను వాళ్ళతో ఎందుకలా బిహేవ్ చేశాను? వాళ్ళని కొంచెం ఇంకా చూసుకునుంటే బావుండేది. లేదంటే వాళ్ళతో ఇంకా కొంచెం మంచిగా ప్రవర్తించుంటే బావుండేది. ఎందుకు వాళ్ళతో అలా ప్రవర్తించాను అని నేను కొంచెం క్వెషన్ చేసుకున్నప్పుడు నాకర్థమైందేంటంటే, అప్పుడు నాకున్న జ్ఞానానికి, అప్పుడు నేనున్న సిట్యుయేషన్‌కి అంతకంటే నేను బెస్ట్‌గా బిహేవ్ చేసేదాన్ని గాదు. ఇగ అంతే అప్పటికున్న నాలెడ్జ్ అదే. అందుకే అలా బిహేవ్ చేశాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే తిరిగొచ్చారా? లేదు అంటే గనక వాళ్ళే ఉన్నారా? ఈసారి బెటర్‌గా బిహేవ్ చేద్దాం అని చెప్పేసి నేననుకుని అండ్ ఆ ఇన్సిడెంట్స్ నుంచి ఐ ఓవర్‌కేమ్ దోస్ ఇన్సిడెంట్స్ అన్నమాట. సర్టెన్ ఇన్సిడెంట్స్ ఇన్ మై లైఫ్. సో, ఏంటి అంటే మనమైనా గాని మన పాస్ట్‌లో తరచి చూసుకుంటే ఔట్ ఆఫ్ అవర్ బెస్ట్ నాలెడ్జ్ ఓన్లీ వి బిహేవ్డ్ ఇన్ దట్ వే. అలాగే మనం మనల్ని ఎలా అర్థం చేసుకుంటున్నామో పక్కన వాళ్ళని కూడా అలాగే అర్థం చేసుకొని ఏది కూడా పర్సనల్‌గా తీసుకోవద్దు. బీ కైండ్ టు యువర్‌సెల్ఫ్ అండ్ అదర్స్. లాఫ్ అండ్ సమ్ మోర్. సో, ఏంటి అంటే మన పట్ల మనము దయని కలిగి ఉందాము. అలాగే ఎదుటివారి పట్ల కూడా. అసలు ఫస్ట్ థింగ్ మన దగ్గర నుంచి స్టార్ట్ అవుద్దండి. మన పట్ల మనం సంపూర్ణమైన ప్రేమ, దయ, అప్రిసియేషన్ చూపించుకోగలిగితే, యాక్సెప్టెన్స్‌ని చూపించుకోగలిగితే, వేరే వాళ్ళలో అది ఐడెంటిఫై చేయడం ఈజీగా ఉంటుంది. అండ్ వేరే వాళ్ళ పట్ల చూపడం కూడా ఈజీగా ఉంటుంది. అండ్ హ్యాపీగా నవ్వుకోండి. హ్యాపీగా నవ్వండి. సంతోషంగా బ్రతకండి అని చెప్తున్నాననమాట. సో, మన సోల్ లెసన్ ఏంటి? ట్రీట్ యువర్ ఇగో యాస్ ఎ బిలవ్డ్ పెట్. అంటే మనము అదుపాజ్ఞలలో ఉంచుకోగలిగినటువంటి, మనం ప్రేమించగలిగినటువంటి ఒక పెట్ లాగా దాన్ని చూడటము. అండ్ మన సోల్ పర్పస్ ఏంటి? టు లాఫ్ యువర్ వే త్రూ ద లైఫ్. ఏంటి అంటే హ్యాపీగా, ఆనందంగా అంటే ప్రతి విషయానికి మన ఇగో బయట వచ్చేస్తోంది. రియాక్షన్స్ చూపిస్తుందనుకోండి. దాని వెనక నవ్వి ఇట్స్ ఓకే. కమ్ ఆన్ అని చెప్పేసి దాన్ని అదుపులో ఉంచుకోవడము. సో, జస్ట్ హావ్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. లాఫ్ ఎట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. అది మన పర్పస్. సో, థాట్స్ హౌ వి ఎండెడ్ లెసన్ 16 అండి.